డిఎస్సి ద్వారా ఎంపికైన టీచర్లు చంద్రగిరిలో కదం తొక్కారు. మా కష్టం మా ప్రతిభ అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నేతలు తమ చదువును కష్టాన్ని అవమానం చేసేలా వ్యవహరిస్తూ ఉండడం పైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పవన్లు ఎన్నో కష్టాలు పడి పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందామని అంటున్నారు. దీనిపై మరింత తాజా సమాచారం చంద్రగిరి నుంచి మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. సో డిఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంటే దీనికి డిఎస్సీ అభ్యర్థులు కావచ్చు లేదంటే కొత్తగా ఉద్యోగం పొందిన వాళ్ళందరూ కూడా యువత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, చంద్రగిరిలో సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అంటే తమ మనోభావాల దెబ్బతీసే విధంగా కూడా ఈ కార్యక్రమాలకు నిర్వహిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఒకసారి మనం చూడొచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదే విధంగానే యువ నాయకులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ కార్యక్రమాలు అంటే ఇప్పటికే కూడా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనూ ఈ రకంగా చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎందుకంటే ఇప్పటికే కూడా చంద్రగిరిలో చాలా మండలాలకు సంబంధించి ఈ కార్యక్రమాలు ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. యువ నాయకులు వినీల్ గారు ఉన్నారు. సార్ ఏం చెప్తారు? ఎలక్షన్ కంప్లీట్ అయింది, 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఇస్తానన్నారు, ఇవ్వలేదు. మరి ఇప్పుడు డిఎస్సి పారదర్శకంగా జరిగితే వీళ్ళందరూ కూడా ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి సంతకము డిఎస్సి పైన పెట్టారు. ఎవరు? మా లోకేష్ అన్న గారు. యువకాలంలో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు మొదటిగా చెప్పుండేది నేను ఉద్యోగాలు ఇచ్చి చూపిస్తా అని. అలానే మొదటి సంతకము డిఎస్సి పైన పెట్టారు. 16,000 నోటిఫికేషన్లు గవర్నమెంట్ విడుదల చేసింది. 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళ జీవితాలతో మీ రాజకీయ లబ్ధి కోసం ఎందుకు ఆడుకుంటున్నారు? నిన్న ఇదే చంద్రగిరి గడ్డ పైన మన మోహిత్ రెడ్డి గారు ఆయన స్థాయికి మించి మాట్లాడాడు లోకేష్ అన్న గురించి. ఆయన స్థాయికి మించి మాట్లాడే అర్హత ఆయన లోకేష్ అన్న గురించి మాట్లాడేది. అందుకే మీరు ఇక్కడ చూస్తే టైము, ప్లేసు, డేటు మీరే డిసైడ్ చేసుకోండి. మీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా మీకు సేవ్ చేసుకోండి. మా నాయకుడు వస్తారు. డిఎస్సి పైన చర్చకు సిద్ధం. ఆయన పదే సవాల్ వదులుతున్నారు. కొంచెము ఏదైనా సిగ్గుంటే డిబేట్కి రండి, ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేసుకోకుండా ఆరోపణలు చేసుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదు. పనబాకంలో ఒకే ప్రాంతంలో ఒకే ఊర్లోనే 8 మంది డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందారు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా చెప్పడం జరిగింది. తమ తల్లిదండ్రుల కష్టార్జితంతో మేము ఇవాళ చదువుకుని ఉద్యోగాలు పొందాం, ఇవాళ తమను అవమానించే విధంగా కూడా డబ్బులు ఖర్చు పెట్టి ఉద్యోగాలు పొందారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ అంటున్నారు. ఏం చెప్తారు? అదే అండి, నేను ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు ఇమాజిన్ మీరే డిఎస్సిలో మీకు ఒక ఉద్యోగం వచ్చింది. మీరు పాఠాలు చెప్పేదానికి ఒక స్కూల్కి వెళ్తున్నారు. అదే స్కూల్లో మిగతా వాళ్ళు అరే ఏదో స్కామ్ అయింది, స్కామ్ లో ఉద్యోగం వచ్చింది అంటే వాళ్ళ మనోభావం దెబ్బతీస్తున్నారా లేదా? 16,000 మంది కష్టపడి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళ జీవితాంతో ఆడుకుంటారా మీరు రాజకీయ లబ్ధి కోసం? అది కరెక్ట్ కాదు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్షల్లో కూడా అవకతవకలు జరిగాయనేది సిట్ విచారణ ఇప్పటికే కూడా బయటపడలేదు. నిన్న కూడా ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు కూడా చెప్పారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? గతంలో కుంభకోణాలని ఇప్పుడు వాళ్ళు ఆసరాగా తీసుకుని ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అదే అండి, ఇప్పుడు నిన్న మన శాప్ చైర్మన్ రవినాయుడు గారు చెప్పినట్టు సడన్ గా 1 year తర్వాత డిఎస్సి ఎందుకు గుర్తొచ్చిందంటే వాళ్ళు చేసే కుంభకోణం బయటికి వస్తుందని దాన్ని కప్పుపుచ్చుకోనికే చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్, నథింగ్ ఎల్స్. అరే మేము చేస్తుండే తప్పులు ఎక్కడ మాకు మళ్ళా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, తెలిసిపోతుంది. అది కూడా మేజర్ స్కామ్, అది బయటికి వస్తుంది కాబట్టి ఇది చేస్తున్నారు. తొందరలో అది కూడా బయట పెడతారండి. సో వినిల్ చంద్రగిరిలో ఇప్పటికీ ఈ ర్యాలీలో కూడా పాల్గొంటూ ఉన్నారు. వినిల్తో పాటు మరికొంతమంది నేతలంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. సో డిఎస్సిలో అక్రమాలు ఎక్కడ కూడా జరగలేదు. గతంలో గ్రూప్ 1 పరీక్షల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. వాటన్నింటినీ కూడా ప్రభుత్వం బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా అంటే యువ నాయకులు వినిల్ కూడా చెప్తున్నారు. కూడా రాజేష్తో కలిసి